హే గైస్, నేను మీ అందరికి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి వచ్చేసాను. వక్ఫ్ బిల్ పాస్ అయ్యాక ఇండియా మొత్తం షేక్ అవుతుంది అనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వక్ఫ్ అంటే ఏంటి? వక్ఫ్ అంటే ఒక అరబిక్ వర్డ్, చారిటబుల్ ట్రస్ట్ అని అర్థం. ఈ ట్రస్ట్ కి అందరూ ఆస్తులు దానం చేస్తూ అయితే ఉంటారు. ఎందుకు ఇంత స్పెషల్ అనుకుంటున్నారా? ప్రెసెంట్ మన ఇండియాలో ఈ ఆర్మీ బోర్డు తర్వాత అత్యధిక ఆస్తులు ఉన్నది ఈ వక్ఫ్ బోర్డుకే. కానీ మన ఇండియాలో ఇంకా 90% ముస్లిమ్స్ పేదరికంలోనే బతుకుతున్నారు. ఎందుకని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే ఈ ఆస్తులన్నీ కేవలం కొంతమంది అనుభవిస్తున్నారు కాబట్టి. సరే, ఇవన్నీ పక్కన పెడితే అసలు మెయిన్ పాయింట్ ఏంటంటే, అసలు ఈ వక్ఫ్ గురించి బిల్ ఏం పాస్ చేశారంటే, ఇప్పటి నుంచి ఏకపక్ష భూ ప్రకటనలు అయితే ఉండవు. కరెక్ట్ ప్రాసెస్ లేకపోతే ఎవరి భూమిలైనా వక్ఫ్ భూమిగా అయితే ప్రకటించరు. ఒక పాయింట్ ఏంటంటే, మహిళలు కూడా తమ వాటాని హక్కుగా పొందుతారు. సో అలా ఈ చట్టం అయితే వారసత్వ హక్కుల్ని రక్షిస్తుంది. ఇప్పటి నుంచి వక్ఫ్ భూములన్నీ ఆన్లైన్ లోకి అయితే వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక 3 ఆన్లైన్ ప్రాసెస్ అయితే చెప్తాను. పారదర్శక, కేంద్రీకృత ఆన్లైన్ పోర్టల్. ఈ వక్ఫ్ బిల్లులో ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఉన్నాయి. షియా, బోరా, ఓబీసీ ముస్లిమ్స్ ని కూడా రక్షిస్తుంది. అంతేకాకుండా ఇకపై వారసత్వ గిరిజన భూములను కూడా రక్షించబడతాయి. ఇకపైన వక్ఫ్ పేరుతో దుర్వినియోగం అయితే ఉండదు. నేను చెప్పిన పాయింట్స్ అన్ని ఒకసారి ఆలోచించండి.